చిలకమ్మా? నా పేరు చిలకమ్మ కాదు, సీత. నీకు పెట్టిన పేరుతో నేను పిలవను, నాకు నచ్చిన పేరుతో పిలుస్తా. ఎవరు నువ్వు? నీ పిన్నికి అల్లుణ్ణి, దేవుణ్ణి. ఇక నుంచి ఏడే నీకు తోడుగా ఉంటా. పాపం దంచలేకపోతున్నట్టున్నావు. ఇటాయు నీకెందుకు శ్రమ? మనుషులను దంచేవాడిని, నాకు ఒట్లు దంచడం లెక్క. నువ్వు చూస్తూ ఉండు చిలకమ్మా, నిమిషంలో దంచేస్తాను. భీముడు తిండి దండగ మనిషి కాడు, ఇలాంటి పనులు కూడా పనికొస్తాడు. శభాష్. బాబు, పొద్దుటేల నుంచి చూస్తున్నాను, ఈ చిన్న కారు ఇక్కడే ఉంది, ఏమైంది ఏంటి? ఇది చెడిపోయింది. అట్టాగా, మీ మోటార్ పనుల కంటే మా మోటు పల్లెనయ్యో. అలాగే. సీత, ఏమిటి పిన్ని? లీలకి నీరసంగా ఉందట, హార్లిక్స్ తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే పిన్ని. అట్టయా కులాసానా? ఏదో ఉన్నాలే. ఏమిటి ఇలా వచ్చావు? లీలతో మాట్లాడాలి, ఒకసారి ఇటు పిలు. రౌడీలు నన్ను చంపేస్తున్నారా అని మొత్తుకుంటే కరాటే బట్టలు వేసుకొస్తానని వెళ్ళిపోయావుగా. నీకు నా కూతురితో మాటలేమిటరా? అంటే ఆ రోజు కొంచెం మూడ్లో లేనత్తయ్యా, ఇప్పుడు రమ్మని వెధవల్ని పచ్చడి చేస్తాను. పచ్చడి చేస్తావా వెధవల్ని? ఎలా పచ్చడి చేస్తాను ఇప్పుడు చూపించాను, నీ కూసాలు కదులుతాయి. పచ్చడి ఎలా చేయాలో నేను చూపెట్టినా? అమ్మా, అమ్మో, నడుం పడుము అయిపోయింది బాబోయ్. అబ్బా. ఏమిటి ఆ నవ్వు? ఆడది గడప దాటి నడవకూడదు, పెదవి దాటి నవ్వకూడదు. నీకు తీరుబడి ఎక్కువై ఆటలాడుకుంటున్నావు. లోపలికెళ్ళి బస్తాడు మిరపకాయలు కారం దంచు. ఏంటి చిలకమ్మా, ఈ బస్తాడు మిరపకాయలు నువ్వే దంచుతావా? పిన్ని చెప్పిన పని చెయ్యాలిగా మరి. ఈ దంచటం, నోరటం, రుప్పటం ఇవన్నీ పాతకాల పనులు. మిషన్లు వచ్చాక ఎవరు ఈ పనులు చేయటం లేదు. ఈ బస్తాడు మిరపకాయలు దంచితే నువ్వు ఎంత హైర్యాన్ని పడిపోతావో తెలుసా? ఉండు, నేను పట్నం వెళ్ళి మరపట్టించుకొస్తా. రే పంతులు, పంతులు, కారుతో సహా గడ్డి వామలో దూరాడేమిటీడు? ఏంట్రా పంతులు పిచ్చి పని? జనమంతా గుంపులు గుంపులుగా చేరి నన్ను మన కారును చూసి గుసగుసలు ఆడుకుంటున్నారు. భయం వేసి గడ్డి వాములు దూర్చా. సర్లే, వెంటనే సిటీకి వెళ్ళి ఈ మిరపకాయలు మరపట్టించుకురా. మిరపకాయలా? అర్జెంట్. ఓకే గురు. సీత, ముసలి ముద్దు చడి తప్పుడు లేదు, కారం దంచుతున్నావా లేదా? దంచుతున్నాను పిన్ని. దంచడం అయిపోయింది పిన్ని. అప్పుడే అయిపోయిందా? ఏం మాయ చేసేవేమిటి? లేదత్తా, నేను చూస్తూనే ఉన్నా. చిలకమ్మ చేతులు అరిగిపోయేలా దంచింది. నువ్వు ఊరుకోవయ్యా, పిల్లికి ఎనక సాక్ష్యమని. నేను కళ్ళారా చూశానని చెప్పినానమ్మా. ఏమో, నాకు అనుమానం వచ్చింది. ఈ మధ్యది తిండికి పెద్దక్క, పనికి అన్నా చెల్లెల్లా అయిపోయింది. అత్త, చిలకమ్మను అనవసరంగా తిరిగితే నేను ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేమిటయ్యా మధ్యలో? నా మీద ఆంక్షలు విధించడానికి నువ్వెవరివి? అవునులే, అవసరం తీరేదాకా ఓడమల్లన్నా, అవసరం తీరాక బోడి మల్లన్నా అని. నేనే అవసరానికి తగినట్టు మాట మార్చే మనిషిని కాను. నీకు 3 పూట్ల తిండి పెట్టి పోషించడం శుద్ధ దండగలా అనిపిస్తోంది ఇప్పుడు. అట్లా నీకు అనిపిస్తే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉన్నత్త. నువ్విక్కడ లేకపోతే తెల్లారక ఆగదు, పొద్దుగుగా మానదు, అది తెలుసుకో. సరే, అయితే నా దవ నేను చూసుకుంటా. తక్షణం బయలుదేరితే మా నెత్తిన పాలు పోసిన వాడివవుతావు. అలాగే, వస్తానత్త. వస్తా చిలకమ్మ. భీముడు, నోర్మి. గంగానమ్మ, 2 రోజుల్లో నీ పని సఫా. నిన్ను నీ ఇంటిని నిలువు దోపిడీ చేస్తావు. సఫా. భీముడు, ఒక్క క్షణమాగు. వీడెవడో ఊళ్ళో ఎవరు దొరకనట్టు నా మీదే పగపట్టాడు. పెద్దదాన్ని, నీకు దండం పెడతాను బాబు, దండం పెడతాను. తల్లి కోపంతో ఏదో ఒక మాట అంటే బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడా? భీముడు, ఇది నీ ఇల్లే, ఇక్కడే ఉండి పొమ్మా. నన్ను నీ ఇంట్లోంచి పొమ్మన్నావుగా మరి. అన్నాను. బుద్ధి గడ్డి తిని ఆ పాడుకూత కూశాను.
ఇంకెప్పుడు ఆ పాడు మాట అనను. నన్ను క్షమించు బాబు. నేను ఇంట్లో ఉండిపోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది బాబు? డబ్బు దశకం అడిగితే ఏమీ ఇచ్చుకోలేని పేద పీనుగుని. డబ్బెవడికి కావాలత్త? ఇవాళ నుంచి నువ్వు సిలకమ్మని బాధ పెట్టనని, సీటికి మాటికి సూటిపోటి మాటలు అన్నని మాట ఇవ్వాలి. అలాగే తండ్రి, దాన్నెందుకు బాధ పెడతాను నాయనా? అది నా బిడ్డ, నా గారాల పట్టి. అమ్మా సీత, పాపం కారం దంచి దంచి చేతులన్నీ ఎలా కందిపోయాయో. ఈ పూటకి మరింకే పని పెట్టుకోకు. త్వరగా అన్నం తిని పడుకోమ్మా. పోమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. భీముడు, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. నా కర్మ. సిలకమ్మ, ఇవాళ నువ్వు కూడా నాతో పాటు కూర్చొని అన్నం తినాల్సిందే. అమ్మో, నేను వేడన్నం తింటే పిన్ని విరుచుకుపడుతుంది. రోజు ఏం తింటా మరి నువ్వు? ఊహ తెలిసిన దగ్గర నుంచి రోజు చెద్దనవే తింటున్నాను. అట్టా కుదరదు. ఇవాళ నువ్వు నాతో పాటు అన్నం తినాల్సిందే. గంగానమ్మ తేమన్నా నోరెత్తితే నాలుగు సీరి ఎండేస్తాను. ముందు ముత్తిని ఆను ఆను. ఏడు సిలకమ్మా, ఏడుస్తున్నా? పుట్టిన ఇన్నాళ్ళకి నువ్వు కూడా తిను అని ఆప్యాయంగా అన్న మాటని ఈ రోజే నేను విన్నాను భీముడు. ఊహ తెలిసాక నా నోటికి ఇంకొకరు ముద్దందించడం ఇదే మొదటిసారి. ఈ ఆదరణ కోసం, ఈ అనురాగం కోసం ఎన్నాళ్ళుగానో తప్పించిపోతున్నాను. ఆ ఆనందాన్ని తట్టుకోలేక. పిచ్చి చిలకమ్మ, ఏది ఈ ముద్ద కూడా తిను. ఆయన కృష్ణమూర్తి, నేను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందయ్యా. లక్షల ఆస్తికి అధిపతి ఉండి కూడా ఇలా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కూలీలా పనిచేస్తుంది నేను చూస్తూ ఉంటే ఈ గుండె బద్దలైపోతుంది కృష్ణమూర్తి, బద్దలైపోతుంది. నీ దుస్థితి కారణం నీ సవితల్లి ఆ గంగానమ్మ. వదిలిపెట్ట కృష్ణమూర్తి, నా ఆస్తి నాకు దక్కాలని కోర్టులో కేసు పెట్టు. నీ వెనక నేనుంటాను. నీకింత ద్రోహానికి తలపెట్టిన ఆవిడ మీద కష్టించుకో కృష్ణమూర్తి, కష్టించుకో. సీనే గారు, తల్లి కొట్టిందని బిడ్డ కూడా తల్లిని కొడతాడా? ఆవిడ నాకు కన్నతల్లి కాకపోయినా మా నాన్నగారి భార్యగా నాకు తల్లితో సమానం. ఆవిడికి నేను అన్యాయం చేయలేను. కానీ ఆవిడ దుర్మార్గం రోజు రోజుకి మితి మీరిపోతుందయ్యా. ఆఖరికి నన్ను నానా మాటలో ఉంది. ఆవిడ కోప్పడిందన్న అక్కస్తో మీరు నా దగ్గరికి వచ్చారనమాట. కానీ నేను మీతో చేయి కలపలేను. వెళ్ళండి. అబ్బా, నువ్వు చెయ్యి కలపలేకపోయినా నేను ఊరుకోలేనయ్యా. ఊరుకోను. సీనయ్య గారు, మా పిన్నికి ద్రోహం తలపెట్టారంటే మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను, గుర్తుంచుకోండి. సరే, నువ్వేం చేస్తావో చెయ్యి, నేనేం చేయాలో నేను చేస్తాను. ఇన్నాళ్ళు మీ కొంపకు ఉత్తినే ఉడియం చేయలేదయ్యా. నన్నే ఇంట్లో అడుగు పెట్టొద్దంటుందా గంగానమ్మ. చూస్తా, కీలెరిగి వాత పెడతా, వాళ్ళెరిగి కోత పెడతా. అలా చూస్తుండు. యాలో యాలో యాలమ్మి యాలో 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 యాలమ్మి యాలో టుంకు యాలో లాలో నీలో. పట్నం బాబు, ఓలమ్మో, టుంకులెక్కడి వచ్చేసింది. టుంకులెక్కడి. పట్నం బాబు, లోపలికి రాకండి, నేను పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటే రావడానికి ఏమిటండి? నేను వచ్చి దండం పెట్టుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు నా ఒంటి మీద బట్టలు ఉండవు. వచ్చి దండం పెట్టుకుంటా అంటే రండి, నాకేం అభ్యంతరం లేదు, రండి. వద్దులేండి బాబు, నేను ఇక్కడే ఉంటాను. నమస్కారం బాబు గారు. ఏమిటి బండి లేని గుర్రంలా ఒంటరిగా వచ్చారు? పక్క ఊరు సంతకెళుతూ దారిలో ఆగాను. అయినా ఇదేం బాగుండలేదు బాబు. ఏమిటి? మనకి లంకంత ఇల్లుండగా మీరు ఈ బంగళాలో ఉండడం నాకేమీ బాగోలేదు. ఏం చేయమంటారు మరి? పోనీ ఈ బంగళాలో వద్దు, నా బండిలో పడుకుందాం అంటే ఆ గౌతమ్ బాబు నన్ను బండి తినవడం లేదు. గౌతమ్ బాబు ఎవరు? అరే, ఆ పేరు చెప్పేసరే, అది వేరే కథలండి. మీరు వెంటనే ఈ బంగళా ఖాళీ చేసి మన ఇంటికి వచ్చేయండి. మీ ఇంటికా? అలాగే. మా బెదర్తో ఒక మాట చెప్పి. బ్రదర్ అంటే? బెదర్ అంటే మా నాన్న, మా తాత, వాళ్ళ ముత్తాత. ఒక మాట చెప్పేసి. అలాగే, వీలైనంత త్వరగా వచ్చేయండి బాబు. వచ్చేస్తా. రేపు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటా కదా. పట్నం బాబు రాగానే ఎదురెళ్ళి నవ్వుతూ పలకరించాలమ్మా. నీ నవ్వుతో, నడకతో ఆ బాబుని ఆకట్టుకోవాలమ్మా. అలాగేనమ్మా. ఇప్పుడే వచ్చేస్తారు, అదిగో వస్తున్నట్టున్నారు.
ఆలస్యపడకు ఉద్యోగపడకు అది గుర్రబండి కాదు ఒంటెద్దు బండి ఓ, గుర్రం సగిలిస్తుంటే ఒంటింతు పడి అంటావంటి నా చేతులు కాదు. కాదు లాగుతున్నాయి నన్ను వదులు వెళ్ళి ఆగు. గుర్రం సవారి చేస్తా. జగన్నాథం, ఒక్కసారి జగన్నాథం, ఆగు, వదులు, ఆగు. వదులు. ఓ, ఓ, పచ్చకల్యాణి. ఓ, 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 ఓ. ఓయ్, హై, 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 ఓ. పంతులు ఏడితను రాలేదా? వచ్చాడు గురు వాడు కారు దిగ్గానే గుర్రబండి కనిపించింది రెచ్చిపోయాడు ఆపుతున్నా పట్టించుకోకుండా ఆ బండికి దూరమన్నాడు కొంప ముంచేలా ఉన్నాడే. పద కారెక్కు. హై, 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 హై. హై, హై. బాబు బండి తోలుతున్నాడు ఏమిటబ్బా అడుగు గురు ఏ ఆపాయా జగన్నాథం ఏంటి పని? ఏ పని బెదరు ఈ ఊళ్ళో గుర్రబండి తోలుతావా? ఎవరికైనా అనుమానం వస్తే ఎంత ప్రమాదం ఆలోచించావా? అడ్డే తప్పు అయిపోయింది బెదరు పంచకళ్యాణ గుర్రం కనబడగానే నా పంచ ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపించి చేసే నిర్వాహకం దాలే. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. పద కారెక్కు. బండి వేసుకుని వచ్చేస్తా బండి పంతులు పట్టుకొస్తాలేరా? దిగు. పద 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 అయితే పద నేనా కార్లు వెళదాం పంతులు గురు. దీన్ని ఆ బండి అతనికి అప్పగించి వచ్చాయి. నేనా నాకు బండి తోట రాదు గురు బండి దొరకడం కూడా నా గవతలు నాయాల బండి కింద పడి సావు ఏయ్, జగన్నాథం మెల్లగా నడిపించుకు తీసుకెళ్ళరా, ఏం పర్వాలేదు. తీసుకెళ్ళి. ఇవిగో నీ కళ్ళగంతలు వీడి దాకా నా చావుకు వచ్చింది రావే రా రామరా అత్తా అత్తా వచ్చేసారు. రండి బాబు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. గుర్రపట్టి కనిపించేసరికి మనసు పీకింది గుర్రబండా? అదే అత్త, బాబు గారికి కారులో తిరిగి తిరిగి ముఖం మొత్తి గుర్రబండి కనిపించేసరికి హుషారెక్కి దాని మీద ఎక్కి షికారు చేసి వచ్చారు. అలాగా? మీకు గుర్రబండి అంటే అంత ఇష్టమైతే ఒక బండి కొని తెప్పిస్తాను. వద్దత్త, ఆ పని మాత్రం చేయొద్దు. గుర్రబండి కనిపించిందంటే ఇక బాబు గారు మనమాట విన్ను. రండి బాబు, మీకోసం పైన గది ఏర్పాటు చేయించాను. సీత, ఇలారా. బాబు గారు పెట్టి పైకి తీసుకెళ్ళు. ఇదిగో అత్త, మళ్ళీ సీతకు పని చెప్తున్నావు. పొరపాటైంది నాయనా. ఇక ఏ పని చెప్పను, నేనే తీసుకువెళ్తాను. తీసుకో. రండి బాబు. రండి బాబు, ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. అమ్మాయి చేత కాఫీ పంపిస్తాను. నాకు కాఫీ వద్దు, టీనీళ్ళు పంపించు. అలాగే, టీ పంపిస్తాను. జగం, ఇంట్లో సెటిల్ అయ్యావు. గంగానమ్మ అసాధ్యురాలు. ఆవులించావో నువ్వు తిన్న ఆవకాయలోని ఆవాలు ఏ ఊరు కూడా చెప్పేస్తుంది. నేను చచ్చిన అవలించనుగా. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఆచి తూచి మాట్లాడాలి. పిచ్చి పని చేసి దొరికిపోయావో వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. బెదరు, మహా జాగ్రత్తగా ఉంటాను బెదరు. నెక్స్ట్ స్టెప్ గుర్తుందిగా? లీలతో నీ ఆట పాట, ఆ తర్వాత మన పోట్లాట, ఫైటింగ్. ఓ, అంతా గుర్తుంది. అమ్మాయి వచ్చేస్తుంది, జాగ్రత్త.